స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను గ్రాఫికల్ మెథడ్ ఫర్ M/2 గేమ్స్ ఈ టాపిక్లో నేను ఒక ప్రాబ్లం చెప్తాను. ప్లేయర్ M/2 అంటే ప్లేయర్ ఏకి 2 కంటే ఎక్కువ స్ట్రాటజీస్, అంటే M అంటే 1 2 తీసుకోకూడదని కాదు, మీనింగ్ 2 కంటే ఎక్కువ ఉంటే దీనికి మీనింగ్ అంతే. M అంటే 2 కంటే ఎక్కువ స్ట్రాటజీస్, ఇక్కడ ప్లేయర్ బీకి 2 స్ట్రాటజీస్. ఇలా ఉండే గేమ్స్ని సాల్వ్ చేయడానికి గ్రాఫికల్ మెథడ్ ఉంది. అంటే గ్రాఫికల్ మెథడ్ ఏదో ఒక ప్లేయర్కి 2 స్ట్రాటజీస్ ఉండాలి, ఇంకొక ప్లేయర్కి ఎన్ని స్ట్రాటజీస్ అయినా ఉండొచ్చు. 2/n M/2 గేమ్స్. ఇక్కడ M/2 గేమ్స్. ప్లేయర్ ఏకి 3 స్ట్రాటజీస్ ఉన్నాయి చూడండి, A1 A2 A3. ప్లేయర్ బీకి 2 స్ట్రాటజీస్. ఇవి M/2 గేమ్స్. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈ పర్టికులర్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ప్లేయర్ని ఈ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేస్తే మనం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఇగో ఏస్ ప్యూర్ స్ట్రాటజీ, బీస్ ఎక్స్పెక్టెడ్ లాస్, యాక్సిస్ 1 యాక్సిస్ 2 ఇవి గ్రాఫ్ పర్పసెస్ కోసం, ఈ రెండు కూడా. సో దీని నుంచి వస్తాయి ఇవి, రైట్. ఇప్పుడు ఏస్ ప్యూర్ స్ట్రాటజీ ఏంటి? A1 A2 A3 అంతే. ఇప్పుడు A1 ఏస్ ప్యూర్ స్ట్రాటజీ, ప్లేయర్ ఏకి ప్యూర్ స్ట్రాటజీ A1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది అనుకుంటే బీస్ ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత, ఇది మనకి కావాలి. ఇప్పుడు ప్రాబబిలిటీస్ Q1 Q2 అనుకోండి, ఇక్కడ రాయాలి, ఇక్కడ రాస్తాను. Q1 Q2 బ్రాకెట్స్లో పెట్టాను, ప్లేయర్ బి దగ్గర రాశాను. ఇప్పుడు బీస్ ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత? ఏకి స్ట్రాటజీ A1 అయితే, ఏ స్ట్రాటజీ A1 తీసుకుంటే బీకి ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత అంటే 2 × Q1 + 7 × Q2. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసాం దీన్ని. E1Q = దీన్ని 2Q1 + 7Q2 అంతే, సింపుల్. = 2Q1 అలాగే ఉంచాను, +7 × 1 - Q1, Q2ని 1 - Q1 కింద తీసుకున్నాను. ఇప్పుడు ఎంత వచ్చింది ఫంక్షన్ చూస్తాను. 2 - 7 × Q1, 7 × -Q1 అంటే -7, 2 - 7 -5, -5Q1 + 7 × 1 7. ఇప్పుడు Q1 = 0 సబ్స్టిట్యూట్ చేయండి, 7. Q1 = 1 సబ్స్టిట్యూట్ చేయండి, 7 - 5 2. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇంకోటి 2 7 7 2 వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత ప్లేయర్ A2 అనే స్ట్రాటజీని తీసుకుంటే ప్లేయర్ బీకి ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత? ఈ A2 స్ట్రాటజీ ఎక్కడుంది? 3 5. సో 3 × Q1 + 5 × Q2, 3Q1 + 5Q2. అర్థమైంది కదండి? లీనియర్ ఫంక్షన్ కింద మార్చండి. లీనియర్ ఫంక్షన్ ఇన్ Q1 అని రాసాను చూడండి, లీనియర్ ఫంక్షన్లోకి మార్చాలి. +5 × 1 - Q1 3 - 5Q1 - 2Q1 +5 × 1 5. Q1 = 0 సబ్స్టిట్యూట్ చేయండి, 5. Q1 = 1 సబ్స్టిట్యూట్ చేయండి, 5 - 2 3. 3 5 5 3. నెక్స్ట్ వన్ మోర్. ఇఫ్ ప్లేయర్ A3 అనే స్ట్రాటజీని సెలెక్ట్ చేస్తే దెన్ ప్లేయర్ బీకి ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత? 11 2 A3 11 2, 11 × Q1 + 2 × Q2. సో దాన్ని E3Q అనుకుంటున్నాను. దీనికి 11Q1 + 2Q2 = 11Q1 + 2 × 1 - Q1 = 11 - 2 9, 9Q1 + 2 × 1 + 2. Q1 = 0 సబ్స్టిట్యూట్ చేయండి, 2. Q1 = 1 సబ్స్టిట్యూట్ చేయండి, 11. 9 + 2 11. ఇప్పుడు మనకి గ్రాఫ్లో మనం చేయవలసిన పనికి కావాల్సిన రంగం అంతా సిద్ధమైంది. మనం గ్రాఫ్లో ఏం చేయాలి అనేది మొత్తం అంతా ఈ టేబుల్లో ఉంది. సో యాక్సిస్ 1లో ఇలా ఈ వాల్యూస్ కన్సిడర్ చేయాలి, యాక్సిస్ 2లో ఈ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. వాటన్నిటిని కూడా నేను గ్రాఫ్లో ఈ విధంగా నేను డ్రా చేసి పెట్టాను చూడండి. సో ఇలా గ్రాఫ్ పేపర్ తీసుకున్నాను, ఇందులో యాక్సిస్ 1 యాక్సిస్ 2 అని 2 యాక్సిస్ తీసుకున్నాను. Q1 = 0, Q1 = 1. సో దాన్ని యూనిట్ లెంగ్త్ అంటాం చూడండి, ఇక్కడ రాశాను యూనిట్ లెంగ్త్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 యూనిట్ అనమాట మనకి కన్సిడరేషన్ డిస్టెన్స్. యూనిట్ డిస్టెన్స్తో 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేశాను, దాన్ని యాక్సిస్ 1 యాక్సిస్ 2 అనుకున్నాను.
ఇప్పుడు యాక్సిస్ 1 మీద Q1 0 తీసుకున్నాను, యాక్సిస్ 2 మీద Q1 1 తీసుకున్నాను. ఇప్పుడు వాల్యూస్ రిప్రజెంట్ చేసిన ఎలాగా, ఇక్కడ 0, ఇక్కడ 0. చూడండి ఒకటి, ఇక్కడ 1, ఇక్కడ కూడా 1. ఇలా నేను వాల్యూస్ తీసుకున్నాను, 1 1, 2 2, 3 3, 4 4 అలా రెండింటి మీద కూడా ఒకే యాక్సిస్లో ఉండే విధంగా నేను వాల్యూస్ కన్సిడర్ చేశాను, ఒకే లైన్లో మీద ఉండే విధంగా వాల్యూస్ కన్సిడర్ చేశాను. దీని డిస్టెన్స్ యూనిట్ లెంగ్త్ అనమాట. ఇప్పుడు యాక్సిస్ 1, యాక్సిస్ 2 మీద వాల్యూస్ తీసుకుని నేను ప్రతి స్ట్రాటజీకి ఒక స్ట్రైట్ లైన్ కింద ఫామ్ చేస్తున్నాం, లీనియర్ ఫంక్షన్ కింద మార్చాము. ఇప్పుడు దాని స్ట్రైట్ లైన్ కింద మనం డ్రా చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ వన్ చెప్పండి. ఇగో A1, ఇదిగో A1 వాల్యూస్ యాక్సిస్ 1లో 7, యాక్సిస్ 2లో 2, 7 2 తీసుకుంటున్నాను. యాక్సిస్ 1లో 7, ఇగోటి 7 మార్క్ చేశాను. తర్వాత యాక్సిస్ 2లో 2, ఇది కూడా మార్క్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే, అంటే రెండు పాయింట్లని కలుపుతూ ఒకటి స్ట్రైట్ లైన్ మనం డ్రా చేయాలి. ఇదిగోటి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. ఈ రెండు పాయింట్లని కలిపే విధంగా కలుపుతూ మనం ఒక స్ట్రైట్ లైన్ని మనం డ్రా చేస్తాం. ఇదిగోటి దీనికి A1 కరస్పాండింగ్ ఉండే స్ట్రాటజీ ఇది. సో A1 అని రాశాను ఆ స్ట్రైట్ లైన్ దగ్గర. నెక్స్ట్ A2 దగ్గర 5 3, యాక్సిస్ 1లో 5, యాక్సిస్ 2లో 3, యాక్సిస్ 1లో 5, యాక్సిస్ 2లో 3. ఈ రెండు లైన్లో ఈ రెండు పాయింట్ని కలిపితే ఇంకొక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఇది కరస్పాండింగ్గా A2కి కరస్పాండింగ్గా ఉండే స్ట్రైట్ లైన్ అనమాట. A2ని రిప్రజెంట్ చేసే స్ట్రైట్ లైన్. ఇంకా క్లియర్గా చక్కగా చెప్పాలంటే దీనికి A2 అని రాశాను ఈ స్ట్రైట్ లైన్ దగ్గర. నెక్స్ట్ తర్వాత A3కి 2 and 11, యాక్సిస్ 1లో 2, యాక్సిస్ 1లో 2ని మార్క్ చేశాను. యాక్సిస్ 2లో 11 మార్క్ చేశాను. కనిపిస్తున్నది కదా, 11 మార్క్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ మనం డ్రా చేయాలి, అంటే కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. సో ఈ రెండింటిని చక్కగా మీరు స్కేల్ పెట్టుకొని పెన్సిల్తో డ్రా చేయండి. పెన్సిల్తో ఈ విధంగా మరి డ్రా చేస్తే మీకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. మళ్ళీ దీనికి మీరు A3 అని పేరు పెట్టండి, A3 అని ఇవ్వండి నేమ్. ఇలా మనకి 3 స్ట్రాటజీస్ని స్ట్రైట్ లైన్స్ కింద మారిస్తే, లీనియర్ ఫంక్షన్స్ కింద మార్చి Q1 0, Q1 1 తీసుకుని వాటిని మనం యాక్సిస్ 1, యాక్సిస్ 2లో రిప్రజెంట్ చేస్తే మనకి 3 స్ట్రైట్ లైన్స్ మనం డ్రా చేయగలిగాం. ఇప్పుడు మనకి 2 ఎన్వలప్స్ ఉన్నాయి చూడండి, 2 ఎన్వలప్స్. ఇదొక ఎన్వలప్, ఇదొక ఎన్వలప్. దీన్ని లోవర్ ఎన్వలప్, దీన్ని అప్పర్ ఎన్వలప్ అంటాం. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, ప్లేయర్ బికి చేస్తున్నాం అంటే అప్పర్ ఎన్వలప్ కావాలి, మినిమాక్స్ వాల్యూ కావాలి. నేను అప్పర్ ఎన్వలప్ని షేడ్ చేస్తున్నాను, ఫస్ట్ పెన్సిల్తో షేడ్ చేస్తాను. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ అప్పర్ ఎన్వలప్. ఈ అప్పర్ ఎన్వలప్లో మనం ఏంటి తీసుకోవాలి, మినిమాక్స్ రావాలంటే అప్పర్ ఎన్వలప్లో లోయెస్ట్ పాయింట్ తీసుకోవాలి. అప్పర్ ఎన్వలప్లో లోయెస్ట్ పాయింట్ తీసుకోవాలి. అప్పర్ ఎన్వలప్ షేడ్ చేశాను, రైట్. ఇప్పుడు ఇందులోని వీ హ్యావ్ టు కన్సిడర్ లోయెస్ట్ పాయింట్. చూడండి ఒకసారి లోయెస్ట్ పాయింట్ ఎక్కడుందో, అంతా అప్పర్ ఎన్వలప్. లోయెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది చూడండి, ఈ అన్నింటిలోని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఇక్కడ ఉంది. సో దానికి నేను పాయింట్ని మార్క్ చేసి దీన్ని L అని పెట్టాను. ఎందుకని, లోయెస్ట్ పాయింట్ అనమాట ఇది. అప్పర్ ఎన్వలప్ ముందు అప్పర్ ఎన్వలప్ రాస్తాను చూడండి, అప్పర్ ఎన్వలప్ అని రాస్తాను. అప్పర్ ఎన్వలప్, అప్పర్ ఎన్వలప్ ఇది. ఇందులో లోయెస్ట్ పాయింట్ L. దీని నుంచి మనకి మ్యాక్సిమిన్ పాయింట్ ఇది మ్యాక్సిమిన్ పాయింట్, మ్యాక్సిమిన్ వాల్యూ, మినిమాక్స్ వాల్యూ, మినిమాక్స్ పాయింట్ వస్తుంది. మినిమాక్స్ అంటే మ్యాక్సిమంలో ఉండే వాల్యూస్లో మ్యాక్సిమంగా ఉండే అతనికి వచ్చే లాసుల్లో తక్కువ లాస్, మినిమం లాస్ అమాంగెస్ట్ మ్యాక్సిమం లాసెస్, మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ లాసెస్.
మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ లాసెస్లో ఒక మినిమం లాస్ని ప్లేయర్ బి కన్సిడర్ చేస్తాడు. కాబట్టి మినీ మ్యాక్స్. సో మినీ మ్యాక్స్ వాల్యూ అప్పర్ ఎన్వలప్లో లోయెస్ట్ పాయింట్ తీసుకుంటే వస్తుంది. ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ మినిమాక్స్ వాల్యూ వస్తుంది. ఎలా వస్తుంది? రెండు స్ట్రాటజీస్ ఈ పర్టికులర్ పాయింట్ని ఏ టూ స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నా చూడండి. ఇదిగో ఇది A1, ఈ స్ట్రైట్ లైన్ A1 రిప్రజెంట్ చేస్తుంది, ఈ స్ట్రైట్ లైన్ A3ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు స్ట్రైట్ లైన్స్ని మనం తీసుకుని దానికి కరస్పాండింగ్ ఉండే స్ట్రాటజీస్ A1, A3 ఇవి రెండు మనం తీసుకుని 2/3 3/2 రెక్టాంగులర్ గేమ్ని 2/2 రెక్టాంగులర్ గేమ్ కింద మార్చుకోవాలి. 3/2 రెక్టాంగులర్ గేమ్ మన దగ్గర ఉంది అంటే M/2 రెక్టాంగులర్ గేమ్ని ఇప్పుడు ఏం చేస్తాం, 2/2 రెక్టాంగులర్ గేమ్ కింద మార్చుకుంటాం. అంతే మనం చేసేది. సో గ్రాఫ్ అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ గ్రాఫ్ నుంచే మనకి ఏ స్ట్రాటజీస్ మిగిలాయి, A1, A3, రైట్. ఇది మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నోట్బుక్లో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఫ్రమ్ ద గ్రాఫ్ మనం ఏంటి రాస్తున్నామంటే, గ్రాఫ్ నుండి ఫ్రమ్ ద గ్రాఫ్ రెండు స్ట్రాటజీస్ మిగిలాయి ప్లేయర్ ఏకి, A1, A3. నౌ ద మ్యాక్సిమిన్ పాయింట్, మినిమాక్స్ పాయింట్, ఎల్ అనే పాయింట్, తర్వాత అప్పర్ ఎన్వలప్, ఇవన్నీ కూడా నేను గ్రాఫ్లో చూపించాను. వాటి నుంచి ఈ రెండు స్ట్రాటజీస్ మిగిలాయి. ఇప్పుడు పే ఆఫ్ మ్యాట్రిక్స్ రాయాలి. ఈ రెండు స్ట్రాటజీస్ ఎప్పుడైతే మిగిలాయో ద రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ బీకి రెండు స్ట్రాటజీస్ ఉన్నాయి, B1, B2. ఇప్పుడు ఒరిజినల్ మ్యాట్రిక్స్కి వెళ్ళండి. అక్కడ A1, A3 ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇదిగో ఇది A1, ఇది A3, 2, 7, 11, 2. ఇప్పుడు నేను ప్లేయర్ ఏకి రెండు రెడ్యూస్ అయిన తర్వాత 2/2 రెక్టాంగులర్ గేమ్ మనకు వచ్చింది. ఆ వచ్చిన గేమ్లో నేను అందులో పే ఆఫ్స్ రాస్తున్నాను. 2, 7, 11, 2 ఇవి వాల్యూస్ మనకు వచ్చాయి. ఇప్పుడు 2/2 రెక్టాంగులర్ గేమ్ మనకు వచ్చింది. ఇప్పుడు 2/2 రెక్టాంగులర్ గేమ్ వచ్చింది. ఆ వచ్చిన రెక్టాంగులర్ గేమ్ని మనం యాజ్ యూజువల్గా మనం ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది A11 అనుకోండి, ఇది A12, A21, A22. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేయడమే. 3 పాయింట్స్ మనం ఇంపార్టెంట్గా సాల్వ్ చేయాలి. ఒకటి, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ అంటే ప్లేయర్ ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాడనేది మనకి ప్రాబబిలిటీస్ చెప్తాయి. మిక్స్డ్ స్ట్రాటజీస్ కదా మనం చేసాం, అందుకని స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ ఆ ప్రాబబిలిటీ ప్రకారం ఆ స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ ఎక్కువగా యూజ్ చేస్తారో తెలుస్తుంది. అలాగే ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ బి, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ బి. తర్వాత ఏం చేయాలి, థర్డ్ పాయింట్ వాల్యూ ఆఫ్ ది గేమ్. నేను ఇక్కడ రాస్తున్నాను వాల్యూ ఆఫ్ ది గేమ్. ఈ మూడింటిని మనం డిటర్మైన్ చేయాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ బి, వాల్యూ ఆఫ్ ది గేమ్. ఫార్ములా అంటే ఆప్టిమల్ స్ట్రాటజీస్ అంటే ఏం చేయాలి, ప్రాబబిలిటీస్ చేయాలి సింపుల్గా. P1 ఫార్ములా ఏంటి, A22 మైనస్ A21 డివైడెడ్ బై A11 ప్లస్ A22 మైనస్ ఆఫ్ A12 ప్లస్ A21, ఇంతే ఫార్ములా. సో ఫార్ములా క్యాలిక్యులేట్ చేయండి. ఇగో A22 రాసాను ఇక్కడ, A11 12 21 22. సో దెర్ఫోర్ 2 మైనస్ 11 డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ A11 ప్లస్ A22 అంటే 2 ప్లస్ 2 మైనస్ ఆఫ్ A12 A21 7 ప్లస్ 11. ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇది -9, 2 మైనస్ 11 -9, ఇది 4 మైనస్ 18 అంటే 14, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 9/14 ఇది. ఇప్పుడు P2 మనం క్యాలిక్యులేట్ చేస్తే P2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 9/14 ఈజ్ ఈక్వల్ టు 5/14. సో ఇప్పుడు ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ SA ఈజ్ ఈక్వల్ టు అని రాస్తాము. A1, A2, A3 దీన్ని మనం అరేంజ్ చేస్తే సరిపోతుంది. A1 దగ్గర P1 ప్రాబబిలిటీ మనకంటే, ఎందుకంటే A1 A3 మిగిలాయి ఇక్కడ స్ట్రాటజీస్. A1 స్ట్రాటజీ ఎంత, A1 స్ట్రాటజీ యొక్క ప్రాబబిలిటీ ఎంత, 9/14. A2 0, A3 5/14. ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేస్తాం.
A2కి 0 ఎందుకు వేసాం? A2 స్ట్రాటజీని మనం ప్లేయర్ ఏ కన్సిడర్ చేయడు, గ్రాఫికల్ మెథడ్ నుంచి దాన్ని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, A1 A3కి ప్రాబబిలిటీస్ ఎంత? 9/14, 5/14. ఇప్పుడు అంటే 9 ఛాన్సెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 14 ఛాన్సెస్ ప్లేయర్ A1 సెలెక్ట్ చేయడానికి. A3 సెలెక్షన్కి 5 ఉన్నాయి, A3 సెలెక్షన్కి 0 ఉన్నాయి. 0 ప్రాబబిలిటీ 0. సో దేర్ఫోర్ అంటే ఇప్పుడు ఏంటి దాని మీనింగ్ ఏంటి? ప్లేయర్ ఏ ఎప్పుడు కూడా A1 యూజ్ చేస్తాడు. ఎందుకని? 9/14 ప్రాబబిలిటీ ఎక్కువ దీన్ని యూజ్ చేయడానికి, ఛాన్సెస్ ఎక్కువ. తర్వాత నెక్స్ట్ ఛాన్స్ A3, తర్వాత A3ని యూజ్ చేస్తాడు, A2ని ఎప్పుడు కూడా యూజ్ చేయడు. ఇది దీని మీనింగ్. ఇవి ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ ఏ అంటే. ఇప్పుడు ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ బి. ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ బి ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? Q1 ఈజ్ ఈక్వల్ టు ఏదో A22 మైనస్ A12. ఈ ఒక్క ఫార్ములా వస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి. A22 మైనస్ A21 ఇక్కడ, A22 మైనస్ A12 డివైడెడ్ బై A11 ప్లస్ A22 మైనస్ ఆఫ్ A12 ప్లస్ A21 is equal to A22 that is 2 minus A12 7 divided by denominator same 2 plus 2 minus 7 plus 11. ఎంత వచ్చింది వాల్యూ? ఈక్వల్ టు -5 divided by -14 అంటే 5/14. సో therefore Q2 is equal to 1 minus Q1 is equal to 1 minus 5/14 is equal to 9/14. ఇప్పుడు ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ బి ఎలా రాయాలి? SB ఈజ్ ఈక్వల్ టు B1 B2 Q1 Q2 5/14 9/14. ఇప్పుడు ప్లేయర్ బి ఎక్కువ ఏది యూజ్ చేస్తాడు? 9/14 అంటే B2. ఎందుకని? ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. ప్రాబబిలిటీ ఈజ్ మోర్. ప్రాబబిలిటీ అనేది బీకి ఎక్కువ ఉంది, బీకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. రైట్, B1 B2లో ప్లేయర్ బి ఎప్పుడు కూడా B2 అనే ఈ పర్టికులర్ స్ట్రాటజీని ఎక్కువగా యూజ్ చేస్తాడు. ఎందుకంటే ప్లేయర్ బి ఎప్పుడు కూడా B2 స్ట్రాటజీ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, 9/14 ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది 5/14 దీని ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎక్కువ B2 యూజ్ చేస్తాడు, తర్వాత నెక్స్ట్ B1 యూజ్ చేస్తాడు, B1 అనే స్ట్రాటజీని యూజ్ చేస్తాడు. ఓకే, ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ బి ఇది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యూ. ఫార్ములా ఏంటి? A11 A22 మైనస్ A12 A21 డివైడెడ్ బై A11 ప్లస్ A22 మైనస్ ఆఫ్ A12 ప్లస్ A21. ఇది ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేస్తాం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది అంటే A11 వాల్యూ 2 ఇక్కడ ఉన్నాయి వాల్యూస్. 2 × 2 మైనస్ 7 × 11 divided by 2 + 2 minus of 7 + 11. ఇది దీస్ ఆర్ ద వాల్యూస్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది 73/14 వచ్చింది. మీరు క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఇప్పుడు ఇంకొక విధంగా కూడా మీకు నేను చెప్పాను. 73/14 అంటే సుమారుగా ఎంత వాల్యూ అంటే 14 5s అంటే 5లు 14 5 70 ఏదో 14 2s 5.2 సంథింగ్ ద వాల్యూ నియరర్గా. ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి? మీరు రో మ్యాక్సిమం మినిమాక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. రో మినిమా ఇది 2 3 2 మ్యాక్సిమం. సో ఇది మ్యాక్సిమం వాల్యూ. కాలంలో హైయెస్ట్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 11 7. ఇప్పుడు ఇందులో మినిమం క్యాలిక్యులేట్ చేయండి. ఇది మినిమాక్స్ వాల్యూ. ఇప్పుడు మ్యాక్సిమమ్కి మినిమాక్స్కి మధ్యలో ఉండాలి. 3కి 7కి మధ్యలో ఉందా లేదా? 5.2 వచ్చిందా లేదా? అలా ఉండాలి. ఎలా మనం చెక్ చేసుకోవాలి? సో ఈ విధంగా మనం ఒక M/2 గేమ్ కనుక మనకి ఇస్తే మనం గ్రాఫికల్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు M/2ని 2/2కి రెడ్యూస్ చేసుకుని గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసిన తర్వాత గ్రాఫ్ మెథడ్ చేసిన తర్వాత 2/2కి రెడ్యూస్ చేసుకుని 2/2 రెక్టాంగులర్ గేమ్ మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ అందులో ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ ఏ, ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ బి అండ్ వాల్యూ ఆఫ్ ది గేమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 3 మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విధంగా గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ M/2 గేమ్స్ని మనం ప్రాబ్లం చేయాలి. అర్థమైంది కదండి? థ్యాంక్ యూ సో మచ్.